శనార్థులు. మొన్న వాతావరణ శాఖలు చెప్పారు కదా చలి పెరుగుతుందని, వాళ్ళు అన్నట్టే చలి పెరిగింది. మరి వాళ్ళు వానలు పడతాయి అన్నప్పుడు ఎందుకు పడాయో ఏమో మరి. సరే కానీ మన వార్తలు చూద్దామా. ముందుగా హెడ్లైన్స్. ఎర్రవెల్లి అయ్యింది యాత్రాస్థలం, పోయినోళ్ళకొస్తుంది పుణ్యఫలం. మా సంబురంగా క్రిస్మస్ పండగ, అందరు చూడుండ్రి కండ్ల నిండుగా. కాపాడుకుంటుండ్రు ఎమ్మెల్సీ ఓట్లు, లేకుంటే ఓడుస్తారు పార్టీకి తూట్లు. పతంగి ఎగిరేస్తున్న సత్తి. ఎల్లమ్మ బండ కాడ నలుగురు ఫోరలు పతంగులు ఎగిరించుకుంటా సంతోషంగా ఉన్నారు. దీనికంతటికి కారణము సెలవులే అని చెప్పి పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నమస్కారం. పుల్లు బిజీగా ఉన్న మంగ్లీ. బిజీ నేను ఒక్కదాన్నే కాదు, తెలంగాణ సమాజం మొత్తం బిజీగా ఉన్నది సావిత్రి, ఒక్క నువ్వు తప్ప. నాకు తెలిసిందిలే, సావిత్రి రాగానే యాగం వార్త చెప్తుందని మీరు అందరు ఎదురు చూస్తారు కదా, నాకు తెలుసు. మరి ఇప్పుడు ఇంతకన్నా పెద్ద వార్త ఏముంటుంది మనకు? కరెక్టే, ఎంత కష్టమైనా ఎంతో నిష్ఠతోని సీఎం సార్ చేస్తున్న యాగంతోనే ఇయాలటి వార్తలు కూడా సురు చేయాలనిపిస్తుంది. మరి ఆహా, ఏం యాగం ఏం యాగం! ఆ పూజలు, ఆ హోమాలు, భజనలు, వచ్చినోళ్లకు మర్యాదలు. నేను ఒట్టిగా చెప్పుడు కంటే బొమ్మలు చూసుకుంటే ముచ్చట చెప్తే మంచిగా ఉంటుంది కదా. మరి పోదాం ఎర్రవెల్లికి రండి. 3వ రోజు తెల్ల బట్టలతోని యాగం చేసిండ్రు అయ్యవార్లు. గురు ప్రార్థన తర్వాత నల్లావుకు పూజలు చేసి ప్రదక్షిణలు చేపించిండ్రు సీఎం సార్ దంపతులతోని. ఇయాల మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, పరిపూర్ణంద సాములవారు, చిన్నజీయర్ సాములవారు వచ్చిండ్రు. డప్పు సప్పులతోని వాళ్ళని ఎదుర్కొని యాగం కాడికి దోల్కపోయిన్రు. స్వస్తి పూషాసురో దధాతున స్వస్తి ద్యావా పృథివీసు చేతునా. ఆంధ్ర అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ సార్, మండలి చైర్మన్ చక్రపాణి సార్ కూడా వచ్చి పూజలు చేసిండ్రు. 3వ రోజు యాగం అయిపోయినాక హోమగుండం చుట్టూ తిరిగిండ్రు అందరు కలిసి. వెనకట ఎన్నడో రాజుల కాలంలో జరిగిన ఈ మహాయాగాన్ని మళ్ళీప్పుడు చేస్తున్నందుకు మెచ్చుకొని సీఎం సారోళ్లకు సన్మానం చేసిండ్రు సాములు. ఇదొక అపురూపమైన దృశ్యం. స్వామివారు అందించిన పవిత్ర వస్త్రంతో సన్మానించుకున్నారు. ఇప్పుడు జ్ఞాపిక ప్రసాదంగా సంభావింపచేస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. పొద్దుగూకే ముంగట కోటి నవాక్షరి జపం, పార్థివ లింగ పూజ, అష్టావధావన సేవ, మహామంగళారతి, విశేష నమస్కారాలు జరిగినాయి. ఇక ఇయ్యాల ఆఫీసులకు స్కూళ్లకు సెలవు దినం కాబట్టి ఎక్కడెక్కడికెళ్ళో పుష్కరాలకు వచ్చినట్టే వచ్చిండ్రు జనం. పుష్కరాలన్నా 12 ఏళ్ల కోపారు వస్తాయి, ఇది అంతకంటే ఎక్కువనాయే. నిన్న మొన్నటి కన్నా ఎక్కువ వచ్చే వరకు ఆగవట్టుడు పోలీసులతో కూడా కాలే. ఆఖరికి హరీష్ రావు సారే దగ్గరుండి లైన్ క్లియర్ చేసిండు. పేపర్ల ఓనర్ సార్లు కూడా వచ్చి పోతుండ్రు. మీడియా రాజు రామోజీరావు సార్ మొన్న వస్తే ఇవాళ ఆంధ్రజ్యోతి ఓనరు రాధాకృష్ణ సారు, ఈనాడు పేపర్ నుంచి కిరణ్ సార్ వచ్చిండ్రు. ఇక ఐతారం నాడు ఆంధ్ర సీఎం చంద్రాలు సారు, రాష్ట్రపతి ప్రణబ్ సార్ వస్తారట. ఆరతి గొనరా గమనీయ పడిగారా కవగరారా ప్రమద గణావృత పదిదోద్ధార కోటి లింగేశ్వర కోటి లింగేశ్వర. అరే ఏంది కాక ముక్కలు మొత్తం పక్కకు పెట్టిను, ఇగో ములుగు బొక్కేసుకో. పెద్దమ్మ నువ్వు పులావ్ పువ్వు పెట్టుకో. అరే ఏందక్క నువ్వు అప్పుడే పెరిగేసుకుంటున్నావు, నువ్వైతే ఈ మధ్య మస్తు తక్కువ తింటున్నావు. నువ్వు బక్కగైతే బావ నన్ను తిడతాడు. ఏంది నీకు శుక్రవారమా? ఏం కాదు, ఇలా తిను ఇవాళ ఒక్కనాడు తిను. ఓ వడ్డించడాయినా గా సార్ నడుచుకోపారి, ఏం కావాలో దగ్గరుండి చూసుకో. ఏంది మీకు బొంబాయి చూడబుద్ధి అవుతుందా? సరే వచ్చినప్పుడు షిరిడి సాయిబాబాను కూడా నేను చూపిస్తా. కానీ మన గుర్తేందో యాదుందా? మన గుర్తేంది? అరే అది కాదు, మొన్ననే కండువా మార్చినావు, మర్చిపోయినావా? పాత గుర్తు చెప్తున్నావు నువ్వు. ఏంద్రా బాబు, నేను ఇంత ఖర్చు పెడుతుంటే నువ్వు మర్చిపోతే ఎట్లనయ్యా? మర్చిపోకు, మన గుర్తు యాద పెట్టుకో. పాలమూరు చిన్న లీడర్లకు నడి నెత్తిల సుడి జరిగింది పోన్రి.
ఏమంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ల గంట కొట్టిండ్రో. ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఊర్ని ఇంటిని మరిచి దేశం మీద పడ్డారు. 15 రోజుల సంధి పత్తాలేరు. కారు గుర్తు, చెయ్యి గుర్తు, సైకిల్ గుర్తోళ్ళు ఎవ్వరు గుంపు నాళ్ళు కొత్త అల్లుల లెక్కనే చూసుకుంటుండ్రు బయటి రాష్ట్రాలకు పంపి. గోవా, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, బెంగళూరు గిట్ల ఎవ్వరికి ఏది చూడబుద్ధి అవుతుందంటే ఆడికి తోలుతుండ్రు. గెలిస్తే షిరిడీకస్తా అని మునుపు మొక్కినోళ్ళంతా ఈ ఎలక్షన్ల పుణ్యమా అని పుక్కడికే పోయేస్తుండ్రు. పైసా ఖర్చు లేకుండా పిల్ల జల్లల్ని తీసుకొని యాత్రలు, విహారయాత్రలను తిరుక్కుంటా మస్త్ అంటే మస్త్ ఎంజాయ్ చేస్తుండ్రట ఎంపీటీసీ పెద్దమ్మలు పెద్దయ్యలు. ఓట్లకున్న అస్సలు విలువ వీళ్ళకి ఇప్పుడు తెలియచ్చు. మళ్ళా ఇంటికి తీసుకురాకుండా డైరెక్ట్ ఎలక్షన్ సెంటర్ కాడికే తీసుకొస్తారట. గుర్తు మర్చిపోకుండా రోజుకు 10 మాటల గుర్తు చేస్తుండట పంపినోళ్ళు. వీళ్ళు ఎంజాయ్ చూసినాక వరంగల్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మస్తు ఫీల్ అవుతుండొచ్చురు. ఎందుకంటే ఈడ ఎలక్షన్లు లేకుండానే కారు గుర్తోళ్ళు గెలిచిండ్రు కాబట్టి దేనికైనా నశివి ఉండాలి. మరి వీళ్ళ కండ్లల్ల కడివేడు జిల్లెడు పాలు పోయ్యా ఏడికెళ్ళి మోపోయినరా మీరంతా. దున్నపోతు లెక్కున్నారు. శశి మిమ్మలను దున్నపోతుతో పోలిస్తే ఆటిల్వ తీసినట్టు అవుతుంది. తప్పు. ఏదన్నా పని పడ చేసుకొని బతికితే ఏం పుడుతుందిరా మీకు? అయినా ఇంకెన్ని దినాలు మంది సొమ్ములు మింగుతారు? అబ్బా మిమ్మల్ని తిడుతుంటే నాకే ఎట్లనో ఉంది. ఏం బతుకులరా మీ? పొద్దుగాల 8 కూడా కొట్టలే ఇంటి ముంగట నిలబడి ఈమె పండ్లు తోముకుంటాంది. ఏడికెళ్ళి మోపైనరో ఈ ఇద్దరు బద్మాషిగాళ్ళు. అసొంటకు పోయి బండాపిన్రు. అగో వాడిటే వస్తున్నాడు. ఈమె చూడంగానే మళ్ళాడు తిరిగిండు. సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు. ఏం కావాలయ్యా అని అడుక్కుంటా ముంగటి పోతున్నది ఈమె. వాడింకా దగ్గరకు వచ్చిండు. సెల్ ఫోన్ జేబులో పెట్టిండు. అరే పుస్తలు తారు దెంపనే దెంపిండ్రా. ఇంకోడు బండిశాలు చేసి తయ్యారుగున్నాడు. వీడూరికి ఎక్కంగానే బుర్రు పెట్టోలే మాయమైండ్రు. నా గోల్స్ ఎత్తుకబోతుండ్రో అని లొల్లి పెట్టంగానే ఇంట్లోకెళ్ళి అందరు ఉరికొచ్చిర్రు. కానీ ఈ బట్టవాజగాళ్ళు ఇంకా దొరుకుతారా? ఇక హైదరాబాద్ లా లంగర్ హౌస్ కాడ జరిగింది దొంగతనం. ఇంటి ముంగట నిలబడ్డ మనిషి పెయ్యి మీదకెళ్ళి 3 తులాల బంగారం గుంజుకొని పోయిండ్రు. ఎవ్వలి నమ్మేటట్టు లేదు. పెద్దమ్మ, చిన్నమ్మ, అక్క, చెల్లె అనుకుంటా మన సుట్టే తిరుగుతుంటారు దొంగలు. జర పైల ముండుండ్రి. నా గిన్నెలు నేనే దోముకుంటా, నా బట్టలు నేనే విడుకుంటా, నా నెత్తి నేనే దువ్వుకుంటా, నా తీన్మల వార్తలు నేనే చదువుతా, నా సత్తిగాన్ని నేనే తిడతా. ఇంట్లో ఇస్మంత పరాగైనా నాకు నచ్చది. ఇది నా సిద్ధాంతం. నాదనుకున్న పనిని ఇంకొకరికి చెప్పబుద్ధి కాదు నాకు. ఆగో గా సారు కూడా అట్లనేనట. మరి ఆయన ఎవలో మీరే చూడండి. ఇంకొకరికి బరువెత్తకుండా మోడీ సార్ చేస్తున్న గా పని ఏందంటే పిట్టెగూడు దుడుచుడు, మోకం పుస్తకం గడుగుడు. అంటే ట్విట్టర్లా ఫేస్బుక్లా రాసే రాతలు, అంటిపెట్టే బొమ్మలు స్వయాన ఆయననే చేస్తాడట. ఇంకెవ్వల్ని ముట్టుకొని ఏడట. ఇట్లా సెల్ఫీ పోర్ట్వల్ దిగంగానే అట్లా అంటిపెడితేనే ఉంటాడట. దునియాల ఎక్కడేం జరిగినా మొదలు పిట్టెగూట్లే కూతబెట్టినాకనే మైకుల ముంగట మాట్లాడతాడు. అగో గంత ఇంట్రెస్ట్ తోని సోషల్ మీడియాలో పనిచేస్తున్నాడట మన ప్రధానమంత్రి సారు. గీ ముచ్చట ఆయన ఆఫీస్ లో పనిచేసేటోళ్లే చెప్పిండ్రు కుద్దు. కానీ చూడుండ్రి టెక్నాలజీని వాడుట్లా మోడీ సారు ఎంత అప్డేట్ ఉన్నాడో. మన మంగ్లీ 3 రోజుల సంది జాడలేదు పత్తలేదు. ఫోన్ చేస్తేనేమో కలుస్తలేదు. మరి ఇయ్యాలన్నా కనబడుతుందో లేదో ఈమె. మంగ్లీ భావయామి 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 భావయామి. వామ్మో బిజీ అంటే కీర్తనలు వాడుడా. దగ్గరుంటే ఏ నీళ్ళు మొఖాన చల్లుదును. మంగ్లీ ఓ సావిత్రి నువ్వా? శాంతం సావిత్రి. కోపం సర్వరోగాలకు పురుడు పోస్తుంది. ఏంది? నాకిడ నిప్పుల మీద నిలబడ్డట్టుంటే నువ్వేంది శాంతం మంత్రం జపిస్తున్నావు? బుడుబుంగ లెక్క మాయమై గీడదెళ్ళమేంది? నేను ఫోన్ చేస్తే బిజీ అని మెసేజ్ పెట్టినావు. ఏం చేసినావు 2 రోజులు? బిజీ నేను ఒక్కదాన్నే కాదు, తెలంగాణ సమాజం మొత్తం బిజీగా ఉన్నది సావిత్రి. ఒక్క నువ్వు తప్ప. ఆపుగా నీ పరచకాలు ముందుగా విషయం ఏందో చెప్పు. లోక కళ్యాణార్థం
జనహితం కోరు మంత్రహోరు జరుగుతున్నది, నీకినిపిస్తలేదా? నువ్వు ఆయుధ చండి యాగానికి పోయినవా ఏంది? ఆహా, ఓహో, ముక్కోటి దేవతలందరూ యాగం దిక్కే చూస్తుండ్రు కావచ్చు. ఏందబ్బా నాకు చెప్పకుండా చేయకుండా పోయినావు? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఆ వేద మంత్రాలు ఎర్రవెల్లి యాగవెల్లి అయ్యింది, మినీ ఇండియా అయిపోయింది సావిత్రి. మినీ ఇండియానా? ఇదేంది మంగ్లీ? అరే, దేశ నలుమూల నుండి ప్రముఖులు పుర ప్రముఖులు మహాయాగంలో నిమగ్నమైండ్రు. అవును కదా మంగ్లీ, నువ్వు చెప్పింది కరెక్టే. చేసేది కేసీఆర్ సార్ కాబట్టి అందరు వస్తుండ్రు. చండీదేవి అనుగ్రహం మొత్తం నా మీదనే ఉన్నది. ఇప్పుడు నాకు పుణ్యం టన్నుల కొద్దొచ్చింది. నేను పునీతురాలనైనా. అవునా? అయితే నేను నీకు దండం పెట్టుకుంటా, నాకు కూడా పుణ్యం మస్తు వస్తుంది. నాకు మొక్కితే రాదు సావిత్రి, యాగవెల్లిలో నువ్వు కాలు పెడితే సాల్, నువ్వు మీ పునీతురాలైతావు. నువ్వు చెప్పేది కరెక్టే కానీ తీర్చలేదు కదబ్బా. అయినా నేను కూడా యాగం గురించి రోజు వార్త చెప్తున్నా కాబట్టి నేను కూడా పునీతురాలనైనా. అయినట్టే పో, నా పుణ్యం కూడా నీకు జరంత ఇస్తా సావిత్రి. కాదు కానీ మంగ్లీ, ఆడ చీరసారలు పెడుతున్నట కదా, అందుకే పోయినవా ఏంది నువ్వు? ఏం మాట్లాడుతున్నావు సావిత్రి? అయ్యుత చండి యాగం ముందు చీరె సారెలెంత? నేను చీర కోసం పోలే, పుణ్యం కోసం పోయినా. అవునట కదా మంగ్లీ, కుంకుమార్చన కోసం అమ్మలక్కలు మస్తు వస్తుండట కదా. మరి రారా, అప్పుడెప్పుడో రాజులు చేసిన యాగం పుస్తకాలలో మాత్రమే చదివినాం, ఇప్పుడు కండ్లారా చూస్తున్నాం. అవును మంగ్లీ, ఎర్రవెల్లి భక్త వల్ల అయిందట. తీన్మార్ వార్తల్లో తీరిక చేసుకొని ఒక్క పారిపోయిరా సావిత్రి. మళ్ళా ఈ యాగం ఈ దునియాలో ఎవ్వరు చెయ్యరు. నేను నీకు దండం పెట్టుకున్నా కదా, మళ్ళా నా నోటి నుంచి యాగం గురించి వార్త చెప్తున్నా కదా, ఇంటున్న జనాలు కూడా పునీతులైతారు. నీ ఇష్టం. అయ్యుత మహాయాగం అయిపోయే లోపు మళ్ళీ పారిపోయొస్తా. నేను పురాగ పునీతురాలైతా. సరే సరే పోయిరా మంగ్లీ, నా మొక్కు కూడా నువ్వే మొక్కు. కానీ లక్షల మంది జనాలు లైన్లు కడుతుండ్రంటే కట్టరా మరి? అప్పుడెప్పుడో వెనకట రాజులు చేస్తుండే గిసొంటి యాగం ఇప్పుడు చండీ భక్తుడు చంద్రశేఖర్ సార్ చేసిండు. లోక కళ్యాణం కోసం సార్ యాగం చేసిండని చరిత్రలో నిలిచిపోతాడు. శ్యామకృష్ణ సహోదరి శివశంకరే అంబా. పగటికి నేను బువ్వకు రానక్క అని సత్తి కట్టుకొని పోయిండు. ఏం చేస్తున్నాడో ఏమో. సతీ, ఓ సతీ, పెట్టురా రే, ఇరానికి పెట్టు, ఇరానికి తెప్పు. ఇది గట్టిగా ఉంటారా దారము? ఇక్కడ చిన్నదిరా, అది పట్టుకో. ఇక్కడ వస్తుంది ఇది, ఇక్కడ ఎక్కువ గాలి ఇక్కడ ఉంది. ఉరుకు, అక్కడ వరా నువ్వు, అక్కడ ఇంటకో, అక్కడ కింద పడకుండా. అబ్బా ఎవర్రా ఇలా బట్టలు ఆరేసిండు, బట్టలు వీకేరా దుబ్బేయి. చూసిండ్రా, చిన్న పోరగాళ్ళతోనే ఆటకు చేరిండు. తమ్మి సతీ, ఓ సతీ. ఓ అక్క, వాళ్ళేనా ఆటలో చేరిరు, కావాలంటే అడుగు కరారా. ఓ బిత్తిరోడా, పతంగిలను సంక్రాంతికి ఎగిరేస్తారు, నువ్వేందుకు ఇప్పుడు ఎగిరేస్తున్నావు? సంక్రాంతి పండుగకి ఎగిరేస్తారక్క, అందుకే ఇఫర్ సందే ప్రాక్టీస్ చేసుకుంటున్నా. అమ్మో పతంగి ఎక్కుతుంది కానీ అరే, గుండు మీదకి వెళ్ళి కింద పడితే మన గుండు కలుగుతారా నాయన, కిందికి దిగుదాం పండి వద్దురా. ఏం తమాషాలు చేస్తున్నావా? ఆట లేదు గీట లేదు, నడు ముందుగా వార్త ఏందో చెప్పు. నాటకాలు చేస్తున్నావు. ఆర్తలా అక్క, నమస్కారం. ఎల్లమ్మ బండకాడ నలుగురు ఫోరలు పతంగులు ఎగిరించుకుంటా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా పోషమ్మ యాప చెట్టు కాడ 10 మంది ఫోరలు పతంగులు ఎగిరేసుకుంటా ఆనందోత్సాహాలలో ఉన్నారు. దీనికి అంతటికి కారణము సెలవులే అని చెప్పి పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నమస్కారం. సునందక్క చెప్పినట్టు మంచిగానే చెప్తున్నావు కానీ నీకు ఈ నడుమ బాగా ఎగిరి చూడ అలవాటు అయింది కదా. అరే మా అక్క అట్లనే అంటది కానీ మనం పతంగి ఎగిరేసుకుందాం. గుంజు చూడండి పోరలతో ఎట్లా ఆట పెడుతుండో, ఏరటోళ్ళ గాలిపటాన్ని ఏమో చేస్తుండీడు. ఏమింది రా నాయన, ఫేన్ చేస్తే దిగుతూనే లేరు, ఏరే తెచ్చిండ్రా. మస్తు చైనా మాంజా నాది, గట్టిగా ఉంటారా? పోడా ఏంటి చైనా మాంజనా? చేతులు కోసుకోపోతాయిరా దాంతోని, అది మంచి దారం కాదు. అక్క సత్తిగాడే మన బిత్తరాడు అనుకుంటున్నావా? ఇంకా తొడుగులు కూడా వేసుకున్నా, చూసుకో. ఇంకా అమ్మో నా పతంగి పోతుంది. నీకు తెలుసా, చైనా మాంజా పిట్టలకు చుట్టుకొని చచ్చిపోతున్నాయి, జనాల మెడలు చేతులు కోసుకోపోతున్నాయి ఈ దారం చేయబట్టి. నువ్వేమో చెప్తున్నావు. నేనేమన్నా పిట్టలకు కడుతున్నా అనక, పతంగులకు గట్టే ఎగిరేస్తున్నా. వీడు ఒకటి చెప్తే ఇంకోటి అర్థం చేసుకుంటాడు. అయినా చైనా మాంజా ఎట్లా చేస్తారో నీకెరికేనా? ఇప్పుడు కంపెనీలకు ఆడుకోయి అడగాలనా నేను ఎట్లా చేస్తున్నా అని? ఆడుకొని ఏమిందో తీర్మానం పడుతుంటారు. ఒరే బాబు, అది కాదురా, చైనా మాంజా నైలాన్ దారం, పౌడరు, సీస పచ్చల పొడి, మళ్ళా రాగి కలిపి చేస్తుండ్రు గట్టిగా ఉండాలని. అవునా అక్క, ఇంట్లో పౌడర్ ఉంటా. అది ఆగక్క, ముఖానికి వేసుకుంటా. చేసుకో తాత, అట్లనే చేసుకో. నీ ముఖం కోసుకోతుంది, అప్పుడు నీకు పిల్లని ఎవ్వడియ్యాడు. అయినా
చైనా మాంజ కొనమని నీకు ఎవరు చెప్పిండు? చైనా మాల్ మస్తు అగ్వకే వస్తుంది కదా అక్క. ఈ మాంజదారం కూడా అగ్వకే వచ్చింది, మస్తు గట్టిగా కూడా ఉన్నది. రేట్ తక్కువ దురద ఎక్కువ అన్నట్టే అవుతుంది. సరే గాని నువ్వు ముందుగా ఆ దారం పడేసి రాసక్క. ఊకక్క, మొన్న చైనా పటాకులు కూడా మస్తు అగ్వకే దొరికినాయి, మస్తు వేలినాయి అవి. అప్పుడు కూడా కాల్చుకొని ఇయ్యలేవు నువ్వు నన్ను. నేను ఎవడు ఆడుకోవద్దంటలేరు తమ్మి, కానీ ఈ దారం అస్సలకే వాడద్దంటున్నా గంతే. దారం లేకుంటే నువ్వు ఎగిరేతుదా? మళ్ళా రిమోట్ పతంగులు ఉంటే ఇఫితుదా? ఏంటిదో దారం లేకుండా ఎగిరేస్తారా అంట. అబ్బా దారం లేకుండా కాదు తమ్మి నిన్ను ఎగిరేయమనేది. కాటన్ దారం ఉంటది కదా, దాంతోనే ఎగిరేసుకో, మంచిగా ఆడుకో, నేనేమన్నా. అక్క ఎంత ఉంటుందా రే? పైసలు ఇవ్వవా అక్క? అట్లనే చిట్టి రాసి అక్క, అది ఏం పేరు ఉంటుందో. అమ్మో నీ కథ మంచిగానే ఉన్నది. ఏదో పాపం పోనని ఉపాయం చెప్తే నాకే సరి పెట్టిండు. సరే కానీ సత్తి, మొన్నటి 1000 రూపాయలు ఏం చేసినావు నువ్వు? చిల్లర ఇడిపియద్దు అక్క, అవి మొత్తం ఉండాలి అక్క. చిల్లర పైసలు అరే మా ఎక్కడ ఇస్తుండ్రా, ఆ దారం వద్దంట, వేరే దారం తెచ్చుకుందాము. ఇదంతా ఒక్కతానే ఏంట్రా గుంజి, ఇది బీర్కీసలోనే అమ్ముకుందాం రా, పైసలు వస్తాయి. లేకుంటే శనగ బాటానాలు పెడతాడు. సరేనా? పతంగి గుంజుకో ఒక్కతానే. చూస్తున్నారు కదా, పండగలు వచ్చినప్పుడు పతంగుల ఆటలు ఎచ్చులకు పోయి చైనా మాంజతోని పానాలు మీదకి తెచ్చుకోకుండ్రి. అట్లనే బంగ్లాలు ఎక్కి పతంగులు కూడా ఎగిరేయకుండ్రి. ఏదో మా సత్తికి తెలియక చైనా మాంజ తెచ్చుకున్నాడు, నేను అద్దన్నా కదా పాడేసిండిగా. అబ్బా స్టూడియో మొత్తం అంతా నల్లగుంది. తెల్ల రంగేయండ్రయ్యా ఇంతంతా, ఏమవుతుంది? అబ్బో కలర్ మ్యాచ్ కాదంటారు, గందుకే కావచ్చు నాకు అప్పుడప్పుడు చిరాకు కోపం వస్తుంది. ఎందుకంటే తెల్ల రంగు ఉంటే మనిషి శాంతంగా ఉంటాడట. గీ ముచ్చట తెలిసినాక తింటే సకినాలే తినాలే, పోతే తెలంగాణ జైళ్ళకే పోవాలే అని అనుకుంటారు కావచ్చు బయటి రాష్ట్రాల ఖైదీలు. అంటే గంత మంచి సౌలతులు చేస్తుండ్రు. లేవంగానే యోగా, టైంకి తిండి, రాత్రి చదువుతోని ఎలిగిపోతున్నాయి మన జైళ్ళు. నేరాలు ఘోరాలు చేసొచ్చిన ఖైదీ అన్నయ్యల మనసులు మారుస్తందుకు ఇంకో ఉపాయం కూడా చేస్తుండ్రు. జైలు గోడలకు తెల్ల సున్నం పూస్తారట. తెలుపుతోని గోడలు తెలతెలలాడుతుంటే ఖైదీల గుండెలు గరిగి మనసు నిమ్మలమైతదట. సర్కారు సయ్యానుడే ఆల్చం, సున్నాలేస్తూనే ఉంటారిగా. ఖైదీలు దొడిగే బట్టలు, పెట్టుకునే టోపీలు, ఉండే అర్రలు, కావలి గోడలు, తినే అన్నం అన్నీ తెలిపే. కూరొక్కటే ఏర్పుసారు, అది కూడా తెలుపు చేయుండ్రి. మరి ఇవన్నీ మంచిగానే ఉన్నాయి గాని మురికితోని జైళ్ళకు పోయినోళ్ళ మనసులను కూడా గడిగి తెల్లగా చేసి బయటకు తోలుండ్రి సార్లు, అదే 10,000 అని అంటుండ్రు ఖైదీలతోని బాధలు పడ్డోళ్ళు. ముందుగా క్రైస్తవ అన్నదమ్ములకు అక్క చెల్లెలకు క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు. పండుగను మంచిగా చేసుకుండ్రా, చేసుకునే ఉంటారులే. ఏడాది కోపారు చేసుకునే పెద్ద పండగ. మీరే కాదు దునియా మొత్తం క్రిస్మస్ ని మస్తు సంబరంతో చేసుకున్నారు. దునియా ముచ్చట్లు మనకెందుకు గాని మన తాను ఎట్లా జరిగిందో చూద్దామా? యేసు ప్రభు పుట్టినరోజు పండుగ మస్తు సంబరంగా జరిగింది. కలర్ లైట్లు, కాగితాలు, స్టార్లతోని చర్చిలను ముద్దుగా సింగారిచ్చిండ్రు. ఓం బత్తిలు ముట్టించిండ్రు, కేకులు కట్ చేసిండ్రు, ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొని అలాయ్ బలాయ్ తీసుకున్నారు. ప్రార్థనలు పాటలతోని యేసయ్యను కలుసుకున్నారు. ఇక మెదక్ పెద్ద చర్చిలా ప్రభు పుట్టినరోజు పండుగ గొప్పగా జరిగింది. ఎక్కడెక్కడికెళ్ళో మస్తు మంది వచ్చిండ్రు. కొబ్బరికాయలు కొట్టి కొందరు మొక్కులు తీర్చుకున్నారు. ఫాదర్లు బైబిల్ చదివి క్రీస్తు చెప్పిన మాటలను వినిపించిండ్రు. అన్ని చర్చిల కాడ క్రిస్మస్ తాతలు గిఫ్టులు పంచి పెట్టిండ్రు. చిన్న పిల్లల వేషాలు చూస్తాంటే ఇంకా చూడబుద్దైతాంది. కొత్త డ్రెస్సులల్లా ఎంత ముద్దు కొడుతున్నారో చూడుర్రి పిల్లలు. ఎర్రవెల్లి అయ్యింది యాత్రాస్థలం, పోయినోళ్ళకొస్తుంది పుణ్యఫలం. మా సంబురంగా క్రిస్మస్ పండగ అందరు చూడుండ్రి కండ్ల నిండుగా. కాపాడుకుంటుండ్రు ఎమ్మెల్సీ ఓట్లు, లేకుంటే ఓడుస్తారు పార్టీకి తూట్లు. పార్లమెంట్ ఆటల సచిన్ డకౌట్, వార్ తిన్నాక తీసేస్తారు కటౌట్. పతంగి ఎగిరేస్తున్న సత్తి, ఎల్లమ్మ బండకాడ 4 ఫోరలు పతంగులు ఎగిరించుకుంటా సంతోషంగా ఉన్నారు. దీనికంతటికి కారణము సెలవులే అని చెప్పి పలువురు అనుమానం ఎత్కం చేసినారు. నమస్కారం. పుల్లు బిజీగా ఉన్న మంగ్లీ. బిజీ నేను ఒక్కదాన్నే కాదు, తెలంగాణ సమాజం మొత్తం బిజీగా ఉన్నది సావిత్రి, ఒక్క నువ్వు తప్ప. చూసేసిండు కదా ఇవి ఇవాళ నేను పట్టుకొచ్చిన 3 మార్ ముచ్చట్లు. మళ్ళీ పరి 3 మార్ వార్తలలో కలుద్దాం.
అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.